తీసి పెడుతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 గుడ్లు తీసుకున్నాను. అలానే పసుపు 1 స్పూన్, జీలకర్ర ధనియాల పౌడర్ 1 స్పూన్, సాల్ట్, కారం తగినంత తీసుకోవాలి. నేను ఈ ఉల్లిపాయ టమాటా మిక్సీ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ టమాటా వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ఇందాక చూపించుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసేయాలి దాంట్లో. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసాను. వేసాక కాసేపు కొంచెం ఫ్రై అవ్వాలి. నేను ఇప్పుడు ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర జల్లేయడమే. వేసేసుకుంటే మన ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. పులుసులా కాదు కానీ కొంచెం చిక్కగా గ్రేవీలా ఉంటే ఎక్కువ అన్నంలో కలుస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది.